దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీకు శుభమవును గాక. ఎంత చక్కని మాట అండి. మీకు మంచి జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనములో, అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను. దేవుని బిడ్డలారా, దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 21 దినములు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుని దూత ఆయనకి వర్తమానం తీసుకొచ్చింది. మొట్టమొదటి దినముననే నీ ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరింది. దానికి సమాధానం తీసుకురావడానికి మధ్యలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు భయపడకు, నీకు శుభమవును గాక అని చెప్పేసని దానియేలును దేవుని దూత బలపరిచింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని దినములైనా కూడా నీకు సమాధానము రావడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో, నీకు శుభమవును గాక. నువ్వు బలము తెచ్చుకో, నీకు శుభమవును గాక. ఒక దినము కాకపోయినా మరొక దినమైన దేవుడు నీకు సమాధానమునిస్తాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది. 86వ కీర్తన 17వ వచనములో, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. దేవుని దూత ద్వారా దానియేలును ఆదరించినట్టు దేవుడు ఆయన వాక్కు ద్వారా మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు, మీకు సహాయం చేస్తూ ఉన్నాడు. అప్పుడు భక్తుడు అంటున్నాడు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లుగా శుభకరమైనటువంటి ఆనవాలు నాకు కనపరచుము అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడు, ఆయన నీకు సమాధానం ఇచ్చేవాడు, ఉత్తరం ఇచ్చేవాడు. అందుకనే ఆయన మాటలు ఎంత చక్కగా ఉన్నాయంటే 85వ కీర్తన 8వ వచనములో, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చెను. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. నువ్వు నమ్మి అడుగుతున్నావు కదా, నీకు శుభవచనం సెలవిస్తూ ఉన్నాడు. నీ శత్రువులు సిగ్గుపడులాగున నాకు ఆనవాలు చూపించు అని చెప్పి నువ్వు అన్నావు కదా, ఆయన నీకు శుభవచనం సెలవిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ శుభవచనము అంటే, దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. మీ మధ్య నువ్వు ఏదైతే అంటున్నావో, ఏదైతే కావాలని అడుగుతున్నావో, ఏది జరగాలని నువ్వు ఆశపడుచున్నావో, అది మీ మధ్య దేవుడు అద్భుత కార్యములు జరిగిస్తాడట. మీ శత్రువుల ఎదుట మీ జీవితంలో ఒక శుభవచనమును, ఒక శుభ ఆనవాలును ఆయన మీకు కనపరుస్తాడట. మీరు ధైర్యము కలిగి ఉండండి, బలము కలిగి ఉండండి దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఎంత చక్కగా ఉందంటే, యోబు గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనములో, నేను పెట్టిన అడుగెళ్ళ నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ఎంత అద్భుతమండి. ఆ రీతిగా దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను అంతగా గొప్పగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. వారు సిగ్గుపడు రీతిగా నీ పక్షమున దేవుడు ఉన్నాడని వారు తెలుసుకునే రీతిగా, నీ పక్షమున నీకు తోడుగా దేవుడు ఉన్నాడు అని వారి నోట వారు అనే రీతిగా దేవుడు నిన్ను గొప్పగా చేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 23వ కీర్తన 5వ వచనములో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదము నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నిండి పొర్లుచున్నది. దేవుని బిడ్డలారా, అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అంతగా నీ జీవితంలో శుభ ఆనవాలు ఆయన కనపరచబోతూ ఉన్నాడు. నీవు నమ్మినట్లయితే దేవుని సన్నిధానములో దేవుని బిడ్డలారా ఈ మాటలు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు ధైర్యము కలిగి ఉండు, బలము తెచ్చుకుని ఉండు, నీకు శుభమవును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనము, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ఎంత అద్భుతం అండి. ఆ రీతిగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించి ఆశీర్వదించును గాక. ఆమేన్.